అందరికీ నమస్కారం. తేజస్వి తెలుగు కథలకు స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు పెద్దయ్యాక నువ్వేమవుతావు. రాసిన వారు కేవి సుమలత గారు. అది 2వ తరగతి. ఆ రోజు టీచర్ సెలవులో ఉండడం వల్ల ప్రిన్సిపల్ మేడం వచ్చారు. హాయ్ పిల్లలు, ఈరోజు మీ టీచర్ గారు సెలవులో ఉన్నారు కాబట్టి నేను వచ్చాను. కానీ పాఠాలు చెప్పుకోవడానికి కాదు, సరదాగా కబుర్లు చెప్పుకోవడానికి అని నవ్వుతూ అన్నారు ఆవిడ. అసలే పిల్లలు దాంట్లో పాఠం వద్దన్న మాట వినగానే ఆనందంగా హాహాకారాలు చేశారు. మరీ అంత అల్లరి చేయకుండా కాసేపు నిశ్శబ్దంగా ఉండండి, తరువాత ఒక్కొక్కరు లేచి పెద్దయ్యాక మీరు ఏమవ్వాలనుకుంటున్నారో చెప్పండి అంది ప్రిన్సిపల్ మేడం. నేను డాక్టర్ అవ్వాలనుకుంటున్నాను, నేను పైలట్ అవ్వాలనుకుంటున్నాను, నేను టీచర్ అవ్వాలనుకుంటున్నాను. ఇలా పిల్లలందరూ ఒక్కొక్కరు ఒక్కో రకంగా చెప్తున్నారు. నేను ఆటో డ్రైవర్ కావాలనుకుంటున్నాను అన్నాడు రవి. టీచర్ ఆ పిల్లాడి వైపు ఆశ్చర్యంగా చూసింది. రవి, ఎందుకని నువ్వు ఆటో డ్రైవర్ కావాలనుకుంటున్నావు అన్నారు ప్రిన్సిపల్ మేడం. మేడం, మా నాన్న ఆటో డ్రైవర్. నాకు మా నాన్న అంటే చాలా ఇష్టం. ఆయన చాలా గొప్పవాడు. గొప్పవాళ్ళు నడిచే దారిలో నడవమని మా టీచర్ కూడా చెప్పారు. అందుకే నేను నాన్నలాగే అవ్వాలనుకుంటున్నాను అన్నాడు రవి. రవి మాటలు విన్నాక అతడి అభిప్రాయం తప్పని ఎలా చెప్పాలో ప్రిన్సిపల్ మేడంకి అర్థం కాలేదు. మీ నాన్నలాగా ఆటో డ్రైవర్ కాకూడదంటే అతని తండ్రిని చులకన భావంతో చూసినట్లవుతుంది. అలాగే అవ్వమని చెప్తే అతడి ఎదుగుదల అక్కడే ఆగిపోతోందని రవికి ఎలా చెప్పడమా అని ఆలోచనలో పడింది ప్రిన్సిపల్ మేడం. ఇంటికి వెళ్ళినా ఆమెను ఆ ఆలోచన వదలలేదు. చివరికి ఒక మెరుపు లాంటి ఆలోచన మెరిసింది. మరుసటి రోజు కూడా 2వ తరగతి టీచర్ సెలవులో ఉండడంతో మళ్ళీ ప్రిన్సిపల్ మేడం ఆ క్లాస్కి వచ్చారు. పిల్లలు, ఈరోజు కూడా మనం మళ్ళీ కబుర్లు చెప్పుకుందాం. నిన్న మీరు పెద్దయ్యాక ఏమవుతారో చెప్పారు. అలాగే ఈరోజు ఒక్కొక్కరుగా లేచి మీకు ఇష్టమైన సినిమా హీరో పేరు చెప్పండి అన్నారు. పిల్లలంతా వరుసగా ఎన్టీఆర్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ ఇలా వాళ్లకు తెలిసిన హీరోల పేర్లు చెప్తున్నారు. రవి వంతు వచ్చింది. మేడం, నాకు కూడా చిరంజీవి అంటే ఇష్టం అన్నాడు రవి. రవి, చిరంజీవి బాగా డాన్స్ చేస్తాడు కదా అన్నారు మేడం. అవును మేడం, మా నాన్న చిరంజీవి సినిమాలు టీవీలో ఎక్కువగా పెడుతుంటాడు అని ఉత్సాహంగా అన్నాడు రవి. రవి, చిరంజీవి వాళ్ళ నాన్న ఏం పని చేసేవారో నీకు తెలుసా అన్నారు ప్రిన్సిపల్ మేడం. తెలియదు మేడం అని తల అడ్డంగా ఊపుతూ అన్నాడు రవి. చిరంజీవి వాళ్ళ నాన్న పోలీస్ కానిస్టేబుల్. మరి చిరంజీవి ఎందుకు సినిమా హీరో అయ్యాడు అన్నారు ప్రిన్సిపల్ మేడం. ఆయనకి సినిమాలంటే ఇష్టమేమో మేడం అన్నాడు బన్నీ. ఆయనకు హీరో అవడమే ఇష్టమేమో మేడం అన్నాడు చిన్ను. రవి ఆలోచిస్తూ అందరి మాటలు వింటున్నాడు. చిరంజీవి వాళ్ళ నాన్నలాగా కావాలని అనుకోలేదు, సినిమా హీరో అయ్యాడు. అంటే తనకు నచ్చిన దారిలోనే తను నడిచాడు. అవునా రవి అన్నారు ప్రిన్సిపల్ మేడం. అవును మేడం, యాక్షన్ అంటే ఆయనకి ఇష్టం కాబట్టి హీరో అయ్యాడు అన్నాడు రవి. ఒక్క క్షణం ఉండండి అంటూ తరగతి గది బయటకు వెళ్ళి ఒక నడి వయసు వ్యక్తిని తీసుకుని వచ్చి, పిల్లలు, ఈయన మా నాన్నగారు అని తనతో లోపలకు వచ్చిన వ్యక్తిని పరిచయం చేశారు ప్రిన్సిపల్ మేడం. పిల్లలందరూ లేచి నిలబడి ఆయనకు నమస్కారం పెట్టారు. పిల్లలు, మా నాన్నగారు ఆటో నడుపుతూ మమ్మల్ని పోషించారు. ఈయన కూతురు అంటే నేను ఒక స్కూల్ ప్రిన్సిపల్గా పనిచేస్తున్నాను. నాకు కూడా మా నాన్న అంటే చాలా ఇష్టం. ఆయన కష్టపడి పనిచేసిన గొప్ప వ్యక్తి. కానీ నేను ఇంకా పెద్ద స్థానంలో ఉండి ఆయనను సంతోషపెట్టాలనుకున్నాను కాబట్టి కష్టపడి చదువుకున్నాను అన్నారు ప్రిన్సిపల్ మేడం. పిల్లలందరూ కొత్త విషయం తెలుసుకుంటున్నట్లు ఆశ్చర్యంగా వింటున్నారు. మీరు చిన్నపిల్లలే కానీ మీ లక్ష్యం గొప్పగా ఎంచుకోవాలి. ఉట్టి మాటలే కాదు, ఆ దిశలో వెళ్ళడానికి నిరంతరం సాధన చేయాలి. మీకు మీరుగా ఇష్టపడితే ఎంతటి కష్టమైనా ఎదుర్కొంటారు. మధ్యలో ఎన్ని సమస్యలు వచ్చినా గెలుపు సొంతం చేసుకుంటారు.
అప్పుడు మీ తల్లిదండ్రులు కూడా చాలా సంతోషిస్తారు అన్నారు ప్రిన్సిపల్ మేడం. రవి ముఖంలో ఏదో అర్థమైన భావం స్పష్టంగా కనిపిస్తోంది. మేడం, నేను కూడా బాగా చదువుకొని మా నాన్నను సంతోషపెడతాను అని లేచి నిలబడి అన్నాడు రవి. నాన్నగారు, మీరు వచ్చిన పని అయింది, ఇక మీరు వెళ్ళండి అని నవ్వుతూ వాళ్ళ నాన్నగారితో అన్నారు ప్రిన్సిపల్ మేడం. ఆయన కూడా నవ్వుతూ పిల్లల దగ్గర సెలవు తీసుకొని వెళ్ళిపోయారు. కలలు కనండి, వాటిని సాకారం చేసుకోండి అని అబ్దుల్ కలాం గారు అన్నారు. మన ఆలోచనలు ఎప్పుడూ ఉన్నత లక్ష్యం దిశగానే పయనించాలి. లక్ష్యం పెద్దగా ఉంటే కష్టం కూడా ఎక్కువే ఉంటుంది. ఆటంకాలు ఎన్ని వచ్చినా మన గమ్యం దారి మళ్లించకూడదు. ఒక్కోసారి మనం విఫలమవ్వచ్చు. అప్పుడు నిరాశకు లోను కాకుండా మళ్ళీ మళ్ళీ ప్రయత్నించాలి. ప్రయత్నం అనేది విజయానికి తొలిమెట్టు. నేను చేయలేనేమో, నా వల్ల కాదేమో అని ఎవ్వరూ అనుకోకూడదు. నేను చేస్తాను, నేను చెయ్యగలను, నేనే చేస్తాను అనుకోవడమే లక్ష్య సాధనకు అసలైన సూత్రం. ఇంత స్ఫూర్తిదాయకమైన కథను మనందరికీ అందించిన కేవి సుమలత గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు. నమస్తే.